సభ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి మిత్రులకు అందరికీ నమస్కారాలు. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. గత వారం రోజుల నుండి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మరియు మత్స్యశాఖ క్రీడల శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ శ్రీ వాకిడి శ్రీహరి ముదిరాజు గారిపైన కోయడ ఫిష్ మార్కెట్ ఓపెనింగ్ సమయంలో కొంత గందరగోళాన్ని లేపి తర్వాత తెల్లవారి నుంచి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లలో వారు కులగజ్జి ఉందని, వారు ఇంకొక వర్గానికి కొమ్ముగాస్తున్నాడని రకరకాలుగా గంగపుత్ర చైతన్య సమితి పేరుతో శంకర్ అనే పేరుతోటి మరి మీడియాలో రావడమే కాకుండా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా వారిపైన నిరాధారమైన ఆరోపణలు చేసినారు. ఎదుటివాడు మా సమానంగా ఉన్నవాడైతే వానితో చీల్చి చెండాడడానికి మా జాతి ఎప్పుడు సిద్ధమే. కానీ మేమెప్పుడు మిమ్మల్ని శత్రువుగా భావించలేదు. కులాల మధ్యన శత్రుత్వం పెంచుకునేటువంటి మూర్ఖత్వంలో ముదిరాజ్ జాతి కానీ, ముదిరాజ్ సంఘం కానీ, ముదిరాజ్ నాయకులు కానీ, మా మంత్రి గారు కానీ లేరు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మెజార్టీ మత్స్యకార సంఘాలలో ముదిరాజులే ఉన్నప్పటికీ ఏ ముదిరాజు బిడ్డను మత్స్యశాఖ చైర్మన్ చేయకుండా బెస్సా గంగపుత్రకు సంబంధించినటువంటి బిడ్డను 2 సంవత్సరాలు మత్స్యశాఖ చైర్మన్గా చేయడం జరిగింది. మాకు దుఃఖం ఉన్నా, మాకు బాధ ఉన్నా కడుపులో పెట్టుకున్నాం తప్ప ఇతర కులాల మీద కసిని మేము వెళ్ళగక్కలే. 2 రోజులు కూడా కాలేదు ఆ మత్స్యశాఖ చైర్మన్ పదవి వేయిన తెల్లవారి నుంచే. అది ఫోటోకాల్కు సంబంధించిన విషయం, అది అధికారులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫోటోకాల్లో ఎవరి పేరు పెట్టాలి, ఏం పెట్టాలి, ఎవరిని పిలవాలనేది. కానీ అది ఆ మార్కెట్ ఆయన తొలగిపోయినాకనే చేయాలని చేసినట్టు, లేకుంటే దానికి మంత్రే కారణమైనట్టు, మంత్రే ఇతర బీసీ కులాలకు అన్యాయం చేస్తున్నట్టు వక్రీకరిస్తూ రకరకాల వీడియోలు మాట్లాడుతున్నారు. మేము ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి ఇది మొత్తం గంగపుత్ర సమాజం చేస్తుందా, లేకుంటే ఎవరైనా పేడ్ అంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి చేపిస్తే మంత్రి గారిని అపవాదు చేయడం కోసం చేస్తున్నారా? ఇది గంగపుత్ర సమాజం, గంగపుత్ర సంఘాల నాయకులు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీకు మాకు వైరుధ్యం ఎక్కడ లేదు. మేము మిమ్మల్ని శత్రువులుగా భావించడం లేదు. ఒకే వృత్తిని కొనసాగుతున్నటువంటి మేము ఏ గ్రూపులో లేకున్నా 40 ఏళ్లుగా దరిద్రాన్ని, పేదరికాన్ని అనుభవిస్తున్నట్టు ఈ ప్రభుత్వం తీసిన లెక్కలే చెప్తుంటే, ఈ ప్రభుత్వం చెప్పిన లెక్కలే చెప్తే అత్యధిక జనాభా కలిగి ఉండి ఆ మత్స్య సంపదలో పూర్తిగా సభ్యత్వాలు రాక, కొత్త సొసైటీలు కాక, జీవో 6 అమలు కాక అలమటిస్తుంటే దళారీ వ్యవస్థకు పునాదులైన మీరు, మేము ఇన్ని రోజులు మాట్లాడలే, ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. ఎవడు మాట్లాడినా చీరి చింత గట్టుడే. ధర్మం మీద, న్యాయం మీద, చట్టం మీద, రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఉంటే గత ప్రభుత్వం ఇచ్చిన 6 జీవోను అమలు చేయండి. నిజమైనటువంటి మత్స్యకారుడు ఎవడైతే ఉన్నాడో ఆయనకి సభ్యత్వం వచ్చే అవకాశం ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద సభ్యత్వాలు ఉన్నాయి. దళారీ వ్యవస్థను చేస్తాం, మేము వీళ్ళందరి మీద పీడీకే యాక్ట్ పెడదామని చెప్పిన గత ప్రభుత్వం అది కాశీకి వేయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మా గుర్తింపు అనేది అంతంత మాత్రంగానే ఉంది. మా మంత్రికి ఇచ్చిన శాఖలో గత ప్రభుత్వంలో మోకాల్లోతు అప్పులున్నాయి, 800 కోట్ల కుంభకోణం జరిగిందని, కనీసం మత్స్యకారులకు ఇచ్చే చేపలకు కూడా 2-3 సంవత్సరాలుగా బిల్లులు ఇవ్వలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మత్స్యశాఖ ఉంటే మత్స్య కార్మికులను కడుపులో పెట్టుకొని
ఈ కులం ఆ కులం కాకుండా అందరికీ నోట్ల నాలుకలాగా ఎదుగుతున్నటువంటి ముదిరాజు బిడ్డ అయినటువంటి మత్స్యశాఖ మంత్రి పైన అవనిందనలు ఆరోపణలు చేయడం అనేది దీన్ని ముదిరాజ్ సమాజం, ముదిరాజ్ సంఘాలుగా, ముదిరాజు నాయకులుగా, పార్టీలకు అతీతంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజు బిడ్డలు, ముదిరాజు నాయకులు, ముదిరాజు వివిధ పార్టీలో ఉన్న నాయకులు పార్టీలకు అతీతంగా మనకున్న ఏకైక మంత్రి ఒక్కడే ఎమ్మెల్యే గెలిచిండు. 10 మంది ఉండవలసిన చోట ఒక్కడే ఉన్నాడు. ఒక్కరిని బదనాం చేయడానికి దీని వెనకాల ఎవరి కుట్ర ఉందో అది బయటకు వస్తుంది. అవమానపరిచినంత మాత్రాన మేము నిందితులం కాలేం. కానీ ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక నుంచి అడుగుతున్నాం, మెజార్టీ మత్స్యకార సంఘాలు ఉన్నటువంటి ముదిరాజులకి ఫిషరీ చైర్మన్ ఇచ్చినప్పుడే నిజమైన న్యాయం జరుగుతుంది. అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజులకు 5 నుండి 6 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినప్పుడే మా జాతిని మేము కాపాడుకోగలుగుతాం. మీ పార్టీలో ఉన్నతమైనటువంటి పదవులు ప్రభుత్వం మీకు ఇచ్చింది, ప్రభుత్వం మీకు వచ్చింది కనుక, అందులో మా శ్రమ ఉంది కనుక మీ పార్టీలో కూడా ఉన్నత స్థానంలో ముదిరాజు బిడ్డలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ మమ్మల్ని ప్రతి ఒక్కడు మీరేమో గౌరవించరు, మీరు మాకు పదవులు ఇయ్యరు, మా బిడ్డలకు మీ పార్టీలో పనిచేసిన వాళ్ళకు, రోడ్డు మీద తిరిగే వాళ్ళకి ఇవ్వండిలే. మీకు ఆ ఉద్దేశం ఉంటే నిజంగా మీ ప్రభుత్వం రావడానికి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులతో పాటు, ప్రజా సంఘాల్లో పనిచేసిన నాయకులతో పాటు మీ పార్టీలో జెండాలు మోసి కాళ్ళకు చెప్పులు అరిగేలాగా మిమ్మల్ని అధికారంలో తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న బిడ్డలకు కూడా మీరు ఇవ్వచ్చు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చినాయి, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మొన్నటిసారి 2 సంవత్సరాల పూర్వం ఇచ్చిండ్రు. మాకు ఒక ముదిరాజ్ కార్పొరేషన్ తప్ప ఒక్క కార్పొరేషన్ కూడా ఇవ్వలేదు. ఇలా మీరు చిన్న చూపు చూస్తుంటే మమ్మల్ని అవమానం చేస్తున్నారు. మేము మా ప్రతిఘటన ఎట్లుంటుందో, మేము కొట్లాడాలనుకుంటే ఎట్లుంటామో, మాకు శత్రువులు కాని వాళ్ళతో కొట్లాడడం, మాకు శత్రువుతోటి కొట్లాడతాం. బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, మైనార్టీలు, పేద వర్గాలు అధికారంకు అంటరానితనంగా ఉన్నటువంటి వాళ్ళని హక్కున చేర్చుకునే జాతి మాది. న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీకి మారుపేరైనటువంటి మా మంత్రిని మరి ఎక్కడైనా చూపెట్టు, మరి ఏం తప్పు చేసినాడో మా మంత్రి గారు చూపెట్టండి. ఖబర్దార్, మా సహచర కులస్తులారా, ఇది మీకు కూడా అవమానమే. మంత్రిపై అవమానం పరచడం అంటే మీకు మన బీసీ కులాలందరికీ కూడా ఇవాళ చురుకుగా చొచ్చుకొని పోయి అందరిలో ఆడ ఫండ్ ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా చురుకుగా పనిచేసి ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడిని బదనాం చేసినంత మాత్రాన మేము వెనుకకు తగ్గం. దీన్ని ప్రజాస్వామికవాదులు, మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు న్యాయాన్ని, ధర్మాన్ని, బీసీ వర్గాల ఐక్యతను, రేపు బీసీల రాజ్యాధికారాన్ని సాధించడం కోసం అందరం మమేకంగా ఉండాల్సినటువంటి అవసరమే. ఎంతకాలం మనం వీళ్ళ కింద పనిచేసినంత కాలం, ఎంతకాలం వీళ్ళ వెనకాల మనం ఉన్నంత కాలం మనం అడుక్కునుడే తప్ప అధికారం అనేది మన కనుచూపు మేరలో కూడా రావటం లేదు. ఇది తెలంగాణ తెచ్చుకుంటే మాకేమో వస్తుందని కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ వచ్చినాక మాకు వస్తుందని ఆశపడ్డోళ్ళం. ఆ ప్రభుత్వం ఇయ్యలేదు, ఆ ప్రభుత్వం పోతే ఈ ప్రభుత్వం వస్తే ఏమన్నా చేస్తుందని ఆశపడ్డోళ్ళం. అన్నళ్ళు మీరే రాసిండ్రు, మీ కళాలు అరిగిపోయేటట్టు రాసిండ్రు మా గురించి. మీ గొంతులు ఆరకపోయేదాకా మాట్లాడినారు టీవీలలో. కానీ ఈ భిక్షపు బతుకుల్లాగా చేస్తున్నటువంటి ప్రభుత్వం కూడా, పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా మాకు రావాల్సిన న్యాయమైన హక్కులు మరో సందర్భంగా మేము తప్పకుండా మా కష్టాలేందో, మా సుఖాలేందో, మా పోరాటం ఏందో, మా పోరాట రూపాలేందో చెప్తాం. కానీ ఇప్పుడైతే తీవ్రంగా మంత్రి గారి పైన చేసినటువంటి ఆరోపణలు ఖండిస్తూ, నిజంగా మంత్రి గారి మీద, మన కులాల మీద, మన ఐక్యతను కోరుకునే వాళ్ళైతే గంగపుత్ర సంఘాలే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి
ఆ ఆరోపణలను ఆ తప్పులను ఖండించాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఏ రిజర్వేషన్ అన్న సాధించుకోండి, ఏ కులంకి ఏ రిజర్వేషన్ అన్నారా అని మేము వ్యతిరేకించాం.